అమెరికా వాళ్ళు 100 పేజెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. ఏంటంటే చైనా వాళ్ళు దగ్గర దగ్గర 21 అదర్ కంట్రీస్ లో వాళ్ళ మిలిటరీ బేసెస్ ని ఏర్పరచుకుంటున్నారు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మియాన్మార్, ఇండోనేషియా. ఆల్రెడీ జిబోటీలో స్ట్రాటజిక్ లొకేషన్స్ లో మ్యారిటైమ్ రూట్స్ మొత్తాన్ని కంట్రోల్ చేసే విధంగా వీళ్ళు ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నారు. ఓ పక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసీ దగ్గర టెన్షన్స్ ని తగ్గిస్తూనే, ఇంకో పక్క అమెరికా భారతదేశం టైస్ ని తగ్గిస్తూ వీళ్ళు అదే విధంగా వేరే వైపు ఇండియాకి చెక్ పెట్టేలాగా మ్యారిటైమ్ రూట్స్ లో వీళ్ళు ఇంపార్టెంట్ లొకేషన్స్ లో వీళ్ళ మిలిటరీ ఫుట్ ప్రింట్ ని పెంచుతుంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అని, పిఎల్ఏ అని. సో వీ హ్యావ్ టు సీ చైనా వాళ్ళు ఏ నాటకాలు ఆడుతున్నారో అది మనకు చెక్ పెట్టాలన్నట్టు చేస్తున్నారా, లేదా డూ దే హ్యావ్ ఎనీ అదర్ ప్లాన్? ఐ థింక్ ఫర్ షూర్ దట్ ఈస్ ఫర్ ఇండియా ఓన్లీ. ఎందుకంటే మనకు ఆ ప్లేస్ లో ఆల్రెడీ ఇండోనేషియాతో మనకు ఒక డీల్ ఉంది. అదే విధంగా వీ హ్యావ్ అండమాన్ అండ్ నికోబార్, జిబోటి దగ్గర కూడా మనకి ఇరాన్ తో అదే విధంగా ఆ ఏరియాలో కూడా మనకి ఒక డీలింగ్ ఉంది మనం తీసుకోవాలని చెప్పి. కానీ కీ ఏరియా ఏదైతే చో పాయింట్ ఉందో అక్కడ వాళ్ళు ఆ పోర్ట్ ని బిల్డ్ చేస్తున్నారు చైనా వాళ్ళు ఆ కంట్రీతో కలిపి. ఇండియా వాళ్ళది ఏంటో ప్లాన్ చూడాలి. వాళ్ళు డైమండ్ క్వాడ్రిలేటరల్ అనే ఒక ప్లాన్ ఇస్తే మనము చైన్ ఆఫ్ పర్ల్స్ అని చెప్పి ఇంకొక ప్లాన్ వేసి దాన్ని ఓవర్టేక్ చేసాము. సో ఇప్పుడు చైనా వాళ్ళు ఇంకా కొత్త ప్లాన్ తో ఏం వస్తున్నారు వీ హ్యావ్ టు సీ, అండ్ ఇండియా షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్. అమెరికా వాళ్ళు ఏమంటున్నారంటే భారతదేశం అమెరికా రిలేషన్షిప్స్ తగ్గిస్తా వీళ్ళు ఇండియాకే మళ్ళా ఎసరు పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీ హ్యావ్ టు సీ, ఎవరిని నమ్మకూడదు, అమెరికాని చైనాని రెండింటిని. మన ప్లాన్ తో మనం ముందుకు వెళ్ళాలి.